అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 25వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం: ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు వలరా தரிக்கிலானெகித்தென் தீங்குனினைந்த கருத்தரை பிழை பித்து கம்ஜன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலை உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி వరుత్తుమం తీరందు మగిలం దేలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం: ఈ పాసురంలో గోపికలు తమ ప్రార్థనను పూర్తిగా సమర్పిస్తూ ఇలా అంటున్నారు: ఓ కృష్ణ, ఒక స్త్రీకి కుమారుడిగా పుట్టి అదే రాత్రి మరో స్త్రీ ఇంట్లో దాచబడి పెరిగిన వాడివి. నిన్ను చంపాలని దుష్ట ఆలోచనలతో ఉన్న కంసుని కుట్రలను నువ్వే తిప్పికొట్టి అతని గర్భంలోనే అంటే మనసులోనే భయాన్ని పుట్టించిన వాడివి. అగ్నిలా ప్రకాశించే ఓ నెడుమాల అంటే శ్రీమన్నారాయణ, మేము నిన్నే ఆశ్రయించి నీ దగ్గరకు వచ్చాము. నువ్వు మాకు పావై వ్రతానికి కావలసిన ఫలితాన్ని ఇస్తే నీకు తగిన సంపదను, నీ సేవను, నీ మహిమను మేము ఎల్లప్పుడూ పాడుతూ మా జీవితాల్లో ఉన్న అన్ని దుఃఖాలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తాము. ఈ పాసురం కృష్ణ జన్మ రహస్యం చెప్తుంది. దేవకికి పుట్టారు, యశోద ఇంట్లో పెరిగారు. భగవంతుడు తన భక్తుల రక్షణ కోసం ఏ రూపమైన ఎత్తగలుడు అనే అంశాన్ని సూచిస్తుంది. కంసుడు శరీరంగా బ్రతికున్నా మనసులోనే భయంతో కాలిపోయాడు. అంటే అధర్మం తనలోనే నాశనం అవుతుంది. కృష్ణుడు కేవలం గోపాలుడు కాదు, పరబ్రహ్మ స్వరూపుడు. గోపికలు అడిగింది సంపద కోసం కాదు, అధికారానికి కాదు, భగవంతుని సేవ మరియు ఆనంద భక్తి. ఈ పాసురం యొక్క సారాంశం: భగవంతుని పూర్తిగా ఆశ్రయించిన వారికి దుఃఖం లేదు, ఆనందమే ఫలం. ఇది తిరుప్పావైలో ఉన్న 25వ పాసురం. తరువాత వీడియోలో మనం 26వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.